హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్ చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళ బొంగులో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. వీడియో చూసేటోళ్ళు అయితే ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అయితే పదండి చేసుకుందాం. ముందుగా అయితే కరిటాకు పరుచుకొని మనం మసాలాలను అయితే చికెన్కి మంచిగా పట్టించుకుందాం ఫ్రెండ్స్. అయితే అర్ధ కిలో చికెన్ అయితే షాప్కి మంచిగా కొట్టించుకున్నాం. దీన్ని అయితే ఇందులో వేసుకుందాం. ఇందులోనే పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, అట్లానే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలాలను అయితే మనం ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అటు బాస్మతి రైస్ పెట్టుకున్నా. ఇందులోనైతే అన్నీ వేసుకున్నా. ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెండ్స్. అట్లనే బగారా దినుసులు అయితే ఆల్ మిక్స్ వేసుకుంటున్నా. ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం. కారం అయితే నేను ఎక్కువనే తింటా, మీకు తగినంత మీరు వేసుకోవాలి. కారం సరిపడా వేసుకొని అట్లనే బిర్యానీ మసాలా అన్నీ మిక్స్ పట్టి అయితే వేసుకున్నా. ఒకటే మసాలా వేస్తున్నా ఫ్రెండ్స్. ఏం మసాలా? బిర్యానీ మసాలా. ఇక నిమ్మకాయ ఒకటి హాఫ్. నిమ్మకాయ ఫుల్ లేదు, ఫుల్ ఉంటే మీరు ఫుల్లే పిండుకోండి. నా దగ్గర లేక హాఫే పిండుతున్నా. ఇంట్లో అయినా వస్తలేదు చక్కగా. మంచిగానైతే గడ్డ పెరుగు వేసుకుంటున్నా. ఇందులో 2 చెంచాలంతా. అట్లనే మంచి నూనెను అయితే పోసుకుంటున్నా. 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ కనుక ఎక్కువనే ఉంటుంది. ఎంత అనాలో తెలియక చెప్తాను. ఎవరి ఇష్టం ఉన్నంత వాళ్ళు పోసుకోరు. అట్లనే బాస్మతి రైస్ 1/2 కేజీ చికెన్కి అయితే నేను 2 గ్లాసులు తీసుకుంటున్నా దీంతోపాటు. ఎందుకంటే మన బొంగులలో పట్టాలి, మళ్ళీ ప్లస్ వాటర్ పట్టాలి. బియ్యం అయితే కడగరు దీనికోసం అయితే. మళ్ళీ కడుగుతలే అని కామెంట్ చేయకండి. కడుగు మరి, కడుగుతే బొంగుల చికెన్ బిర్యానీకి బియ్యం కడగరు. 2 గ్లాసులు అయితే తీసుకుంటాను. ఎందుకు కడగరు? బియ్యంలో మందు ఉంటుంది. కడగరు. కొంతమంది ఎట్లా అంటే బియ్యంలోనే మసాలాలు కలుపుతారు. కాకపోతే నేను అన్ని మిక్స్ చేసే కలుపుతున్నా. ఈ చికెన్ సపరేట్ కలిపి, బియ్యం సపరేట్ కలిపి, ఒకసారి బియ్యం వేస్తారు, ఒకసారి మధ్యలో కింద మీద చికెన్ వేసి మధ్యలో బియ్యం వేస్తారు. కానీ నేను అట్లా చేయట్లేదు. అట్లా చేయట్లే. అంతనైతే కౌసు చేస్తాను. కౌసు కాదే. మరి ఆ బియ్యం, మిగిలిన బియ్యం ఏం చేస్తావు? మళ్ళీ చికెన్ బిర్యానీ చేస్తా. అంత పదన చేతితో ముట్టి అవి అట్లనే ఉంటాయి. ఇంకా అట్లా ఎందుకుంటాయి? 10 ఎందుకు? ఇదండి మరి ఆయన పోసుకో. ఆయన పోసుకుంటే బొంగులలో పట్టద్దా? 2 బొంగులకి ఇక మంచిగా అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్. మా అమ్మ వరుకుంటూ ఉంటుంది, పట్టించుకోకరి. మరి ఒర్రుడు కాదు అంత. నువ్వు వండినప్పుడల్లా నాకు ఇదో టెన్షన్. నూనె అది చేస్తాను. సరే, దగ్గరికి వచ్చి వీడియో. వీటిని అయితే అన్నిటికీ మసాలాలు అయితే మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే కోల్డ్ అయింది, పట్టించుకోకండి. ముక్కల్లో పడగిట్ట అట్లా ఏం పడదు. చూడండి ఎట్లా కలుపుకున్నాను. మంచిగా కలర్ఫుల్గా కొడతాను ఇక చూడడానికి అయితే. ఆయనతో మసాలా వేసుకో. అంత మసాలా ఇవ్వద్దు, ఇప్పటికే ఫుల్ వేసినాను. మంచిగా అయితే మసాలాలు పట్టించిన. ఇక బొంగులలో అయితే నింపుదాం వీటిని. బొంగులలోనైతే నింపుతున్నా. నాకు తెలిసి ఒకటే దాంట్లో పడుతుందో మరి ఎక్కువ దాంట్లో పడుతుందో తెలియదు. 2 ఎత్తా. ఒకటే దాంట్లో ఎత్తాను. ఇంత అన్నం ఉడకద్దా మళ్ళీ? నేను కొట్టుకుంటూ వేసుకుంటే కింద దాకా పోతుంది. నేను ఎట్లా అనుకున్నా తెలుసా? అలా నీళ్ళు పోయారు. మరి ఎట్లా ఆగుతాయి? నీళ్ళు పోసుడే కాదు, నీళ్ళు ఎట్లా ఆగుతాయి? అందులో పోయారు కావచ్చు. అది ఎట్లా ఉడుకుతుంది అని అనుకున్నా. నీకు తెలియలేదుగా, సో అందుకే అట్లా అనుకుంటా. నీళ్ళు పోస్తారు. మరి దానికి పిండి ప్యాక్ చేయాలి. ఏం చెప్తావు నువ్వు? ప్యాక్ పిండి అవసరం లేదు. అరిటాకులన్నా టేకాకులన్నా పెట్టుకుంటాయి. ఇక మొత్తం అయితే మంచిగా నింపుకుంటున్నా. ఒక బొంగులోనైతే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకో బొంగులోనైతే నింపుతున్నా. వీడియోలు చూస్తున్నారు కానీ అందరూ సపోర్ట్ చేయడం లేదు. సపోర్ట్ చేస్తే ఏమవుతుందని చెప్పండి ఫ్రెండ్స్. ఎంతోమందికి సపోర్ట్ చేస్తారు. నేను ఇంత కష్టపడి వీడియోలు చూస్తున్నా, సపోర్ట్ చేయండి. కొంచెం అయితే గ్యాప్ ఉంచిన ఈ బొంగులలోనైతే వాటర్ పోయడానికి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఉందా ఇంత బొంగుల చికెన్ ఎందుకు లేదు? గ్లాస్కి అయితే 1.5 గ్లాసున్నర వాటర్ పోసుకుంటున్నా. ఇందులో పడతాయా? పట్టాయా? 1.5 గ్లాసున్నర. పోయి ఇంట్లో పోయి. అయ్యి మా పోతా నువ్వు. అవి అటే పోతున్నాయి, మింగుతున్నాయి. మింగుతలేవు. గ్లాసు చాలు. అదైతే నేను 2 గ్లాసుల బియ్యం పోసిన కదా ఇందులో. అందుకే 1.5 గ్లాసున్నర అయితే వాటర్ పోస్తున్నా. అందులో 1 గ్లాసున్నర, ఇందులో 1 గ్లాసున్నర. మరి బియ్యం అయితే ఎందులోకి ఎక్కువ పోయినాయో తెలియదు కానీ కొలతనైతే అట్లా చూసుకున్నా. ఇందులో పడతలేవు వాటర్. సగం చేస్తాయి. ఏంటి
ఇది అయిపోయింది. వీటికైతే మీద అరిటాకు పెట్టుకొని చికెన్ అయితే మాడకూడదాం, మాడగట్టుడు కాదు కుక్ చేద్దాం. సారీ, అరిటాకుని అయితే మంచిగా మడత పెట్టుకొని ఇప్పుడు బొంగులోనైతే పెడదాం మనం, ఎటు పోకుండానైతే మొత్తం లోపలికి పెడుతున్నా. పోతలేదు, కొంచెం దొడ్డు చుట్టినా అందుకని. మొత్తం అయితే రెడీ అయిపోయింది. బొంగులు అయితే ఇక కాల్చుకుందాం. మనకు వేడివేడిగా బొంగులో చికెన్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇంతలోగానైతే వీడియో లైక్ చేయని వాళ్ళు ఇంకా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంటనైతే వెలిగింది. ఇక మీదనైతే పొరికేసుకుంటున్నా, తొందర అంటుతుంది పొరికేసుకుంటేనైతే. ఇక మన బొంగులు అయితే కాల్చుకుందాం పెట్టి. మంటనైతే అంటుకుంది. ఇక బొంగులు అయితే పెట్టుకుంటున్నా. మంచి ఇటైతే హైట్ పెట్టినా, ఎందుకంటే వాటర్ పోకుండా మనకైతే ఇట్లా అయితే పండబెట్టుకుందాం. మంచిగా పండబెట్టుకొని ఇక పైనుండి కూడా మొన్నట్లా మంట వేసుకుంటే మనకు తొందరగా అవుతుంది. మనకు మంటనైతే సూపర్ మండుతుంది. ఇక ఒక 1/2 గంటల్లోనైతే మనకు చికెన్ అయితే రెడీ అవుతుంది, చికెన్ బిర్యానీ. ఇక వాటి మధ్య మధ్యలో తింపుకుంటానైతే పెడతా. ఇక లాస్ట్లో చూపిస్తాం మీకు. చికెన్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక ఎట్లుందో చూద్దాం. మా అమ్మ లేదు, రింగ్ లైట్ పెట్టుకొని అయితే వీడియో చేయాలి. బొంగుల చికెన్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. వీడియో ఎట్లుందో అడ్జస్ట్ కానీ, వీడియో తీయడానికి మా అమ్మ లేదు, బీడీ కంపెనీకి అయితే పోయింది. ఇక పేగ పట్టుకొని అయితే తీసుకుంటున్నా, కాలుతుంది కాబట్టి. ఎట్లా వచ్చిందని అయితే తెలీదు. ఉడికింది మంచిగానే. రావట్లేదు. చికెన్ అయితే పర్ఫెక్ట్ ఉడికినట్టుంది, కాలుతుంది వేడి వేడి. పొగైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సూపర్ ఉడికింది ఫ్రెండ్స్. కూరనైతే మొన్న మాడిపోయింది కానీ ఇవాళనైతే మాడిపోలేదు. ముక్క కూడా నోట్లో వేయగానే కలిపిపోతుంది, అంత బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ ఉంది.